హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా బంగారం అంటే మనం డిజైన్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా మన బడ్జెట్లో వస్తుందా లేదా, స్టోర్స్లలోకి వెళ్ళిన తర్వాత గంటల తరబడి కూడా మనం ఆ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనలో ఇప్పుడు ఏదైతే దివాళీ తర్వాత నుంచి గోల్డ్లో వస్తున్న ఫ్లక్చువేషన్స్ వల్ల అసలు గోల్డ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, అదేవిధంగా డిజైన్స్ కూడా మనం ట్రెండీగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్స్ మనలో చాలా మందిలో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రెండీ కలెక్షన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా అసలు ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, మళ్ళీ పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా, అదేవిధంగా ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్న టైంలో అసలు కస్టమర్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నదన్నది కూడా ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్, అదేవిధంగా ఈ గోల్డ్ అనేది కూడా మనం ఎలా ఎస్టిమేట్ చేసి మనం కొనుక్కుంటే బెటర్ అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి స్టోర్ ఓనర్ అయినటువంటి ఆశీష్ అగర్వాల్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నాయి. సో ఇలాంటి రీజన్స్లలో మీకు రెస్పాన్స్ అనేది కస్టమర్స్ నుంచి ఏ విధంగా ఉంటుంది? మ్యామ్, గోల్డ్ ఒక కమోడిటీ ఎలా ఉన్నాయి, దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు బై గోల్డ్. ఆల్వేస్ యూ షుడ్ ఫైండ్ ఎ రీజన్ టు బై గోల్డ్. రేట్ ఏదైనా ఉండని, రేట్ పెరిగినా తగ్గినా, ఇది మాత్రం ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్సే. మీకు షార్ట్ టర్మ్లో 2-3% వేరియేషన్స్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా మీరు అనలైజ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ బీ హ్యాపింగ్ ఫర్ ద పర్చేసెస్ దట్ యూ హ్యావ్ మేడ్. లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడైనా మీరు కొన్ని ఒక 6 months తర్వాత, కానీ 1 year తర్వాత మీ పర్చేస్ అనలైజ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ బీ హ్యాపీ దట్ వాట్ యూ హ్యావ్ పర్చేస్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఇట్ వాజ్ నెవర్ అ బ్యాడ్ డెసిషన్. వాట్ విల్ హ్యాపన్ ఇన్ లైక్ 1 week or 15 days, nobody can predict. 3 to 5% fluctuations are pretty common these days. But overlooking that, it is always good to buy gold. You should never stop buying gold in whatever quantity is possible. సో సార్, మీరు ఎలా ఈ ఫ్లక్చువేషన్స్ని మీరు ఎలా ఎస్టిమేట్ చేస్తారు? Currently, ma'am, there are many factors globally which are affecting the gold price. One of the prime factors being the economic destability and the tariffs imported by the US, plus major buyings done by many big countries like China, US, India, and even other countries which are investing hugely in golds. So, seeing all this reason, we do not find any reason for the gold prices to come down in the near future. Like short-term fluctuations, 2%, 5% if we overlook, in a long term there is no reason for gold to come down, at least looking at the reasons that are available. సో సార్, ఇక్కడ మీ స్టోర్లో అంటే లైక్ వచ్చే కస్టమర్స్ ఎక్కువగా అడిగేటువంటి డిజైన్స్ ఏవి, వాటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ మ్యామ్. సో ఇవాళ రేపు ఏమైంది అంటే, ఒక పెళ్ళి అంటే 5 functions 6 functions కనీసం అయింది. 5 to 6 functionsలో ఒక బ్రైడ్కి 5 to 6 different looks కావాలి. The most popular is of course gold jewelry, temple jewelry, which is unbeatable. The shine of gold, the look, the feel of wearing gold and temple jewelry is cannot be matched with anything else. That is a number one super hit. Plus, along with that, we are having very good South Indian Kundan jewelry. Kundan jewelry is really picking up very good these days. ఇది చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పీస్ తయారు చేయడానికి వాట్ వీఆర్ మేకింగ్ ఎస్పెషలీ ఇన్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ బికానరీ కుందన్ వర్క్స్, ఇది ఒక్కొక్క ఆల్మోస్ట్ 30 to 40 days ఒక్కొక్క పీస్ చేయడానికి పడుతుంది. అండ్ దట్ ఈస్ గెటింగ్ రియలీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద రీటైల్ కస్టమర్స్. అనదర్ ఈస్ అవర్ రెగ్యులర్ బ్రైడల్ జ్యువెలరీ, బ్రైడల్ డైమండ్ జ్యువెలరీ. సో డైమండ్ జ్యువెలరీ ఒక బ్రైడ్కి ఇష్టం ఉంటుంది ఒక పెళ్ళిలో డైమండ్ వేసుకోవాలని. సో కంపల్సరీ డైమండ్ జ్యువెలరీ ఈజ్ ఫర్ ఎవర్ a super hit. Plus, we are seeing a very good, increase in customer interest in fancy color stones and roasted diamond jewelry. So color stones are a really good hit these days. సో సార్, ఇప్పుడు ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా, సో వీటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Sure, ma'am. So earlier as I was mentioning about the Kundan jewelry, this is one of the combination of Jadao Kundan work plus temple jewelry work, a blend of South Indian Nakash work plus Bikaneri Kundan work. So these pieces, this kind of work, we are getting very good response. If మీరు దీంట్లో డీటెయిలింగ్ కూడా చూస్తే ప్రతి ఒక్క పీస్ మీద చాలా మంచి డీటెయిలింగ్ ఉన్నాయి, స్టడెడ్ విత్ న్యాచురల్ పోల్కీస్, ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్. And this is one other work which we are developing a lot. This is all deep Nakshi Kundan work. Idi completely handmade jewelry. There is no dye work or there is no machine casting over here. Complete handmade manaku detailing to prati oka chinna point lo detailing to indulo mem em chestam ila untidi pieces lo mem we do not try to compromise on the weight or the other aspects. All we are focused on is the total output ela ravale customer chudangane idi ichendi ane cheppale. So that is the kind of output we are trying to get out over here. So this is one combination. Idi mana Dashavatam Haram. So this is all casting Nakshi work.
ఇందులో మాత్రం చిన్న చిన్న పీసెస్లో కానీ దేవుడు ఫిగర్స్లో డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ నోటీస్ ద ఫేసెస్ ఆఫ్ నరసింహ ఆర్ ద డీటెయిలింగ్ ఇస్ వెరీ మైన్యూట్ ఈవెన్ గివెన్ ద సైజ్ ఆఫ్ ద పీస్. ఈవెన్ అంత చిన్న సైజులో మెటల్ వర్క్లో కూడా డీటెయిలింగ్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. అన్ని దశావతారది చిన్న చిన్న డీటెయిలింగ్ మంచి క్లియర్గా ఉన్నాయి. ప్లస్ దీస్ పీసెస్ వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఇన్ మచ్ మోర్ వేరబుల్ వేస్. ఇప్పుడు ఈ పీస్ మీరు నోటీస్ చేస్తే ఇది మనం డిటాచబుల్ చేసినాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 2 screws over here. So the same long haram can be used like a short necklace and a long haram. సో ఇది మీరు స్క్రూ తీసేస్తే ఇది ఇంతవరకు ఒక షార్ట్ నెక్లెస్ అయిపోతుంది. లాకెట్ డిటాచబుల్ ఉన్నాయి. మీరు లాకెట్ వేరే గోల్డ్ చైన్స్తో సహా బీడ్స్తో సహా విడిగా యూస్ చేయొచ్చు. ఇది సైడ్ బిల్లలు ఉన్నాయి. సైడ్ బిల్లలకి మీరు ఏదైనా బీడ్స్ మన ఇట్లా వేసుకొని అయితే ఒకటే ఐటమ్కి బడ్జెట్స్ పెరిగింది కాబట్టి మీరు కనీసం ఒక 3 times 4 times వేరే వేరే ఫంక్షన్స్కి యూజ్ చేసినట్లాగా కూడా తయారు చేస్తున్నాం. సో అది కూడా చాలా కస్టమర్స్కి చాలా పనికి వస్తుంది అండ్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టైల్స్. సో సార్, ఒక కస్టమర్ స్టోర్కి వచ్చారంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళ అంటే లైక్ జ్యువెలరీ పర్చేస్ చేయడానికి మీరు ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటారు? మ్యామ్, జ్యువెలరీ బయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ family kind of personalized kind of experience. This is not a corporate deal, this is not a corporate job, this is not a bank job wherein you sit with the rules and regulations and deal with the customer. First of all, customer ki comfortable undali. వాళ్ళకి ఒక దే షుడ్ బి ఏబుల్ టు ఓపెన్ అప్. వాళ్ళకి ఏదైనా మైండ్లో ఉన్నాయి 100 డౌట్స్ ఉంటుంది, 100 ఇష్టాలు ఉంటుంది. 1% తీసుకోవాలని కాదు. ఒక బ్రైడ్కి జ్యువెలరీ తీసుకోవాలంటే ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఉంటుంది, అరే ఇలా చేస్తాం అలా చేస్తామని. సో అందరికీ సాటిస్ఫై అవ్వాలి అంటే దేర్ షుడ్ బి అ నైస్ 1-on-1 డీలింగ్ విత్ ద కస్టమర్. ఫస్ట్ వాళ్ళకి అర్థం చేసుకోవాలి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మంచిగా చూపించాలి. సెకండ్ పాయింట్, బాగా పేషెన్స్ ఉండాలి. బికాస్ ఆ కస్టమర్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ వెన్ దే ఆర్ స్పెండింగ్ 10 lakhs or 30 lakhs on one piece of jewelry. They want to explore a few options, they want to see some more options before taking a final call. So we try to respect the customer in each and every wish that they are making and show them the maximum pieces that we can. సో సార్, ఇప్పుడు నార్మల్గా అందరు ఏంటి అని అంటే దివాళీ తర్వాత నుంచి గోల్డ్ రేట్స్ అనేవి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా వరకు కూడా డౌట్ పడుతున్నారు. ఇంకేంటి అని అంటే రాబోయే రోజులలో కూడా ఈ గోల్డ్ అనేది ఎక్కువ వరకు తగ్గుతుంది అని అంటారు. అసలు నిజంగానే గోల్డ్ రేట్స్ అనేవి తగ్గుతాయా సార్? Ma'am, as I told earlier, things which are not our under control, the price of gold is under nobody's control. So we should not think about it. If you want gold, buy it, forget it, review your decision after 6 months, you will be happy. Nobody knows tomorrow if it is going to go up by 100 rupees, go down by 100 rupees, or is it going to be at the same level. So when the things are not under control, we should simply not think about it. If you start speculating the gold price for making a purchase, you will never make a purchase. If it goes down, you will wait, it will further go down. If it goes up, you will wait, పెరుగుతుంది, తగ్గిన తర్వాత తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ స్టేబుల్, యూ విల్ హ్యావ్ సమ్ అదర్ డౌట్ ఇన్ యువర్ మైండ్. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యాపీలీ మేక్ అ డెసిషన్ బికాస్ దిస్ థింగ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఫర్గెట్ ఇట్, బై ఇట్ అండ్ మూవ్ ఆన్. దట్ ఈస్ ది ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్ టు ఎనీబడి. One more thing what I will add is when you are buying the other most important thing is the value addition charges or the making charges that a customer is paying to the jeweler. So this is 100% under the customer's control. So a customer should be really cautious over here for what they are paying in excess over the gold amount. Like market lo chala vidhanga vere charges kalpi కార్పొరేట్ జ్యువెలర్స్ కానీ ఏదైనా కానీ కస్టమర్స్కి ఎక్కువ ఛార్జెస్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటిది ఐటమ్కి మార్కెట్లో చాలామంది 18%, 20% వేస్టేజ్ కూడా కొట్ చేస్తారు, విచ్ ఇస్ లైక్ అబ్నార్మలీ హై ఫర్ అన్ ఐటమ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ కల్చర్. దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ కల్చర్. అది కన్సిడర్ చేసి ఓవర్ హెడ్స్ ఏమైనా ఉంటుంది అది కస్టమర్ కంపల్సరీ బాగా చూసుకొని తీసుకోవాలి, విచ్ ఇస్ అండర్ దేర్ కంట్రోల్. సో సార్, ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ మీరు అంటే లైక్ కస్టమర్స్ యొక్క కస్టమైజేషన్ పైన కూడా చేస్తారా, లేకపోతే ముందుగానే రెడీ చేసిన వాటిలో నుంచి కస్టమర్స్ పర్చేస్ చేస్తారా? No, we have our own in-house designing team. We have our own manufacturing units. So customer ఇష్టం ప్రకారం ఏదైనా పీస్కి మనం కస్టమైజ్ చేయొచ్చు 100%. Like కస్టమర్కి ఒక పీస్ నచ్చింది, they want to make some changes in it, that can be done. They want something really new from the scrap, we can definitely assist them in doing that also.
సో సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే అందరికీ ఉండేటువంటి డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కొన్ని జ్యువెలరీ షాప్స్లలో ఏంటి అంటే వేస్టేజ్ కూడా ఎక్కువ వేసి దాని తర్వాత ఎక్కువగా చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి హై అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయాలలో ఏంటి అని అంటే బంగారం కొనాలన్నా కూడా ప్రతి ఒక్కరు డౌట్ పడుతూ ఉంటారు. ఇట్స్ వెదర్ ఇట్స్ గుడ్ టు బై ఆర్ నాట్. సో అలాంటి వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? As I told ma'am, the making charges that the customer is paying is under their control. So they should definitely check the making charges what they are paying. If they feel that the making charges or the value addition or the other charges are higher, they should explore other options. Because 18 to 20% wastage charges or making charges are not something which is genuine for a 22 karat gold jewelry. సో సార్ అంటే లైక్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడున్న డిజైన్స్లలో ముఖ్యంగా చూస్తే దాట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే లైక్ లక్ష్మీ బిళ్ళలతోటి స్టోన్స్ అవన్నీ కూడా యాడ్ చేశారు. సో దాని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ మ్యామ్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ 2 లేయర్ కాసు మాల. ఇందులో కాసులు కూడా మనం రెండు వేరే షేప్గా యూస్ చేసినాం. సో ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ పీస్ ఇస్ హ్యావింగ్ అ వెరీ గుడ్ స్ప్రెడ్. ఇట్ ఈస్ రియలీ మేడ్ ఇన్ అ కంట్రోల్డ్ వే. లైక్ ద నెట్ వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇఫ్ యూఆర్ నోటీసింగ్, దిస్ ఇస్ ఓన్లీ 99.9 grams బంగారం ఉంది. దీంట్లో 100 grams బంగారం ఉంది. కానీ వేసుకుంటే కనీసం ఒక 130-150 grams హారంది మీకు లుక్ ఈజీలీ వస్తుంది. So we have not kept any unnecessary gold sheet or weight over here. Keeping that, we have made the design in a little bit of offbeat kind of a shape, not the traditional bilal vachi shape laga ledu. So kasu and kundan combination lo చాలా బ్యూటిఫుల్ పీస్ ఉన్నాయి మ్యామ్. సో సార్ అంటే ఇప్పుడు ఇది లాంగ్ హారం కింద ఉంది కదా, సో దీన్ని ఇంకా ఎన్ని గ్రామ్స్ అంటే లైక్ కొంతమందికి షార్ట్గా నచ్చుతుంది. సో అలాంటప్పుడు మీరు ఎన్ని గ్రామ్స్ యూస్ చేస్తారు? సో మ్యామ్, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇదే పీస్ మనం ఒకవేళ షార్ట్గా చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 65% వెయిట్లో అయిపోతుంది సేమ్ పీస్. ఎస్ మ్యామ్, అయితే ఒక 60 to 65 grams మనం సేమ్ పీస్ తయారు చేసి ఇవ్వచ్చు కస్టమర్కి. మన ఓన్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి మేము డెలివరీ కూడా వీ విల్ బీ డూయింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ద కస్టమర్స్ యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ డిజైన్స్ అనేవి వీళ్ళు ఏ విధంగా వాటిని ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా యూస్ చేసి వీళ్ళు కస్టమర్స్కి కావాల్సినట్టుగా ఏ డిజైన్ అయితే ఆ డిజైన్కి మార్చేసి మరి వీళ్ళు కస్టమర్స్కి అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా గోల్డ్ కొనాలనుకునే వారికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి గోల్డ్ ఎప్పుడు కన్వీనియంట్గా అనిపించినప్పుడు అప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకు అనంటే ఫర్దర్గా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనకి ఆ వాల్యుయేషన్ అనేది దాంట్లో ఉన్నటువంటి చేంజెస్ అనేవి కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.